అఖిల గారు ఫీటల్ మెడిసిన్ అంటే జ్ఞానకాలజిస్ట్ చదువుకున్న తర్వాత వై యూ వెంట్ త్రూ ఫీటల్ మెడిసిన్, ఎందుకని ఇది చూస్ చేసుకున్నారు? నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించింది డూయింగ్ అల్ట్రాసౌండ్స్ త్రూ ద ప్రెగ్నెన్సీస్ అండ్ బీయింగ్ ఐఎమ్ లైక్ అ ఫీటస్ డాక్టర్ అనమాట, డాక్టర్ ద ఫీటస్. సో అన్బార్న్కి కేర్ ఇవ్వడం అనేది ఐ ఫెల్ట్ ఇట్ వాస్ మోర్ ఎగ్జైటింగ్ దెన్ గివింగ్ కేర్ టు ద ప్రెగ్నెన్సీ. సో ఐ ఫెల్ట్ ఫీటల్ మెడిసిన్ ఇస్ వన్ ఫర్ మీ. సో గర్భిణీలు ఆడవాళ్ళు చాలామంది అంటే కొంతమంది జాగ్రత్తలు తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. మరి ప్రతి గర్భిణి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం పాటించాలి? రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళాలి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాగానే జస్ట్ గో ఫర్ స్కాన్, ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్స్, మోడరేట్ టు మైల్డ్ టు మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అలా చేస్తూ న్యూట్రిషన్, ప్రాపర్ న్యూట్రిషన్, అన్ని మెడికేషన్స్ తీస్తూ దే షుడ్ బీ కేర్ఫుల్. ఎనీ మైల్డ్ సిమ్టమ్స్ ఏమీ అనిపించినా కానీ జస్ట్ కన్సల్ట్ డాక్టర్ బిఫోర్ టేకింగ్ ఓన్ డెసిషన్స్. సో మీరు ఫీటల్ మెడిసిన్ తీసుకోవడానికి అంటే ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి సార్ తోటి పర్మిషన్ లాంటి అన్నా, లేకపోతే సపోర్ట్ కోసం అన్నా, లేకపోతే ఏ విధంగా అన్నా సరే థాట్ షేర్ చేసుకోవడం అనేది చేసుకున్నారా? ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ తన్నే అడిగాను. హీ టోల్డ్ నీకు ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే దట్ యూ కెన్ గో అని. దెన్ ఐ వెంట్ and even my boss is also one of the reason I went into fetal medicine, Dr. Srinath Garani. So he made me have interest in the fetal medicine subject. సార్ మీరు చెప్పండి, యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ యు ఆర్ స్పెషలిస్ట్ ఇన్ ఎల్బో, రిస్ట్ అండ్ షోల్డర్, రైట్? సో స్పెషల్లీ చాలామంది జాగ్రత్తలు తీసుకోవాలంటే చేతికి నొప్పి కదా అనేసి లైట్ తీసుకుంటుంటారు. వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ చేస్తారు? ఏ పెయిన్ కూడా నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదండి. ఇమీడియట్గా ఫస్ట్ డే వచ్చినప్పుడు యూ కెన్ వెయిట్ అవుట్ 1 day అండ్ సీ, రెస్ట్ తీసుకొని ఆ జాయింట్కి కానీ చేయి కానీ ఆ రోజు రెస్ట్ ఇచ్చి చూసి నెక్స్ట్ డే అలాగే పెయిన్ కంటిన్యూ అవుతున్నట్లయితే మాత్రం డెఫినెట్గా హాస్పిటల్కి విజిట్ చేయాలి. వాళ్ళు ఏదన్నా ప్రాబ్లమ్ని స్టార్టింగ్లోనే మనం గుర్తించగలిగితే ఆర్ వాళ్ళ గైడెన్స్ ఇవ్వగలిగితే ఏంటంటే ఫర్దర్ డ్యామేజ్ వాళ్ళు సొంతంగా చేసుకోకుండా వీలవుతుంది. సో 100% యూ మస్ట్ విజిట్ ఎ స్పెషలిస్ట్. ఆ స్పెషలిస్ట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత డూస్ అండ్ డోంట్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని టెస్ట్లు అయిన తర్వాత. కొన్నిసార్లు జస్ట్ మెడిసిన్ సరిపోకపోవచ్చు, జస్ట్ ఎక్సర్సైజ్ సరిపోకపోవచ్చు, రెస్ట్ సరిపోకపోవచ్చు, సర్జరీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ప్రొఫెషనల్స్, అథ్లీట్స్, స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళందరికీ కామన్గా ఆపరేట్ చేస్తూ ఉంటాము. ఈ షోల్డర్ పెయిన్స్, ఎల్బో పెయిన్స్ అన్నీ ఎక్కువ కామన్గా వాళ్ళకే వస్తూ ఉంటాయి అన్నమాట. డే టు డే ఉండే వాళ్ళకంటే వీ సీ మోస్ట్ ఆఫ్ దెమ్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ దీస్ కండిషన్స్. సో ఎనీ స్మాల్ ప్రాబ్లం కూడా ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు విజిట్ ఎ డాక్టర్ అండ్ దాని నుంచి క్లియరెన్స్ తెచ్చుకుంటే మనం ఇంకా టెన్షన్ లేకుండా అన్ని పనులు చేసుకోవచ్చు.